కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. వాక్యంలోకి వచ్చినట్లయితే మన యొక్క మానవ జీవితంలో ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనల గురించి తెలియపరుస్తారండి. అయితే మనం మనుషులమైనటువంటి మన జీవితాలలో కొన్ని ఎంతో మనకి ఆనందం కలిగించేటువంటివి, మనం గుర్తించుకునేవి, మనం నెమరు వేసుకునే కొన్ని సంఘటనలు మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మానవులమైనప్పుడు మనకు కొన్ని ఉంటాయి కదా. అవేంటండి? పుట్టినరోజులంటే మనం ఏం చేసుకుంటాము? ఆనందిస్తాం, గుర్తు చేసుకుంటాం, వాటిని నెమరు వేసుకుంటాం. పుట్టినరోజు మన జీవితాలలో చిన్న వయసులో నుంచి కూడా పుట్టినరోజులో మాకు ఏం బహుమానాలు ఇచ్చారు, ఎవరెవరు ఏం బహుమానాలు ఇచ్చారు, మేము పుట్టినరోజు సమయంలో ఏమేమి వస్త్రాలు వేసుకున్నాము, మా ఇంటికి ఎంతమంది చుట్టాలు ఇచ్చారు, మేము ఎంత గ్రాండ్ గా చేసుకున్నామని మనం అందరము కూడా మన యొక్క జీవితాల్లో పెద్ద అయినా కూడా మనం నెమరు వేసుకుంటూ ఉంటాము. మరలా చూసినట్లయితే కొంతమంది మరి పరీక్షలలో బాగా పాస్ అయినప్పుడు, ఫస్ట్ మార్కులు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? ఎంతో ఆనందముగా ఒక ఫంక్షన్ చేసుకుంటారు. వారి జీవితాల్లో ఫంక్షన్ చేసుకోకపోయినా పాస్ అయినటువంటి ఆ దినమును వారి యొక్క జీవితాల్లో ఏం చేస్తారంటే గుర్తుంచుకుంటారు. వారి జీవిత పర్యంతము కూడా వారి జ్ఞాపకం చేసుకుంటారు. మేము ఆ యొక్క మరి ఉన్నతమైనటువంటి పరీక్షలను మేము నెగ్గి ఉన్నామని ఆనందిస్తూ ఉంటారు. ఈ విధంగా చూసినట్లయితే ఇంకా అనేకులు కూడా మరి వారి యొక్క పిల్లల యొక్క పుట్టినరోజుని తలంచుకొని ఆ పిల్లలు పుట్టినప్పుడు ఎంతో సంతోషించేటువంటి వారుగా అనేకులు కనపడతారండి. మరి అంత మాత్రమే కాదు, కానీ ఇంకా చూసినట్లయితే వివాహ విషయాలలో కూడా అనేకులు ఏం చేస్తారంటే ఆ యొక్క వివాహ విషయాలని ఎంతో జ్ఞాపకార్థముగా వారు ఏం చేస్తారు? పుట్టినరోజుల పైన కూడా ఇంకా పాస్ అయినటువంటి దినాలకన్నిటికున్నా కూడా ఏం చేస్తారు చెప్పండి? వివాహ దినాలలో వారి యొక్క సంతోషాన్ని చూపించుకోవటానికి, వారిని నెమరు వేసుకోవటానికి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? వాళ్ళు ఫోటోస్ తీపించుకుంటారు కదా. వారి యొక్క మరణం మర్చిపోకుండా వారు ఏం చేసుకుంటారో ఆ యొక్క అనుభవాలన్నింటినీ గుర్తు చేసుకోవడానికి వారు ఏం చేస్తారంటే ఫోటోస్ ని తీపించుకుంటారు, వీడియోని మరి తీపించుకుంటారు. ఈ విధంగా వారు ఏం చేస్తారంటే వారి యొక్క జీవితంలో ఆ యొక్క మరి వివాహం యొక్క దినమును జ్ఞాపకం చేసుకోవడానికి, మరి అది వారి యొక్క జీవిత పర్యంతరము, వారి యొక్క పిల్లల పర్యంతరము కూడా ఆ యొక్క ఫోటోల యొక్క జ్ఞాపకార్థము, అది ఆ విధంగా సంతోషముగా కనపరుచుకోవడానికి, వారు సంతోషించడానికి ఆ విధముగా వారు మరి ఈ యొక్క కార్యాలు చేసేటువంటి వారుగా ఉంటారు. అయితే మనం చూసినట్లయితే వీటన్నిటికీ కూడా మించిందేంటి? వీటన్నిటికీ కూడా ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క అనుభవాలన్నిటికీ కూడా మించింది ఏంటంటే దేవుడు మానవుల విమోచన కొరకు నరావతారిగా యేసుక్రీస్తు అనబడిన పేరు మీద ఈ లోకములకు వచ్చిన దినము కదా. అన్నిటికంటే మన పుట్టినరోజుల కన్నా, పెళ్లి రోజుల కన్నా, పాస్ అయిన దినము కన్నా, పిల్లల యొక్క పుట్టినరోజుల కన్నా కూడా ముఖ్యమైనటువంటి ఒక దినం ఏదైనా ఉందంటే, అవసరమైంది ఆనందించేటువంటిది, అత్యధికంగా ఆనందించేటువంటి దినం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు లేక పరలోక దేవుడే ఈ భూమి మీదకి చిన్న బాలుడిగా రావటం కదా. పరలోక దేవుడు మా
స్వతంత్రత మనం కలిగి ఉన్నాము. మన పాపములకి మనము మరి ఆయుధమైనటువంటి క్రూరమైనటువంటి శిక్షకు మనం గురి కావట్లేదు, మనం బాధపడట్లేదు, మనము శ్రమ అనుభవించట్లేదు అంటే మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఇంత ఆనందముగా మనం జీవిస్తూ ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? ఆ దేవుడు మానవుడిగా ఒక చిన్న బాలుడిగా ఈ భూమి మీద పుట్టడం కదా, ఈ భూమి మీద చిన్న బాలుడిగా పుట్టడం. అందుకే దైవజనులయ్య గారు అన్నారంట, మరి ఒకసారి ప్రభువుని అడిగారంట, ఏమని? ప్రభువా, ఒకసారి మీ యొక్క సిలువ మరణము, మీ యొక్క క్రూర మరణము మీరు చనిపోయినప్పుడు ఆ సిలువను భరించేటప్పుడు ఏ విధంగా ఉన్నారో చూపమని అడిగారంట. ఏమడిగారంటే దైవజనులయ్య గారు యేసుక్రీస్తు ప్రభు వారిని, ప్రభా మీరు సిలువలో మరణించారు కదా, ఆ గాయములు ఆ శ్రమ నాకు ఒక్కసారి చూపించమంటే మరి ప్రభు అన్నారంట, ఏమని? నువ్వు కానీ ఆ యొక్క నా శరీరమును నా మరణమును చూస్తే ఏమైపోతావు? గుండె పడి చచ్చిపోతావు అన్నారంట. చూడండి, అంతా మనం చూస్తూ ఉంటాం పిక్చర్లలో. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారంటే సిలువలు వేస్తారు, కొరడాలతో కొట్టడము, శరీరం అంతా గాయము, ముళ్ళ కిరీటము, ఒళ్ళంతా రక్తము, ఇదంతా కూడా మరి కొంచెం గ్రాఫిక్ అట్లా చేశారంట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణము ఎంతో ఘోరమైందంట. ఆ ఘోరమైనటువంటి దాన్ని ఏ పిక్చర్ లో కూడా ఎలాంటి మరి వారి ఎన్ని క్రీములు పోసి ఏ విధముగా కూడా మేకప్ చేసి చూపించినా చూపించలేనంత ఘోరమైందంట కదా. కాబట్టి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ విధమైనటువంటి సిలువను మరి ఎవరు చూడలేరు. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఎవరు కూడా మరి చూడలేము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఏ విధంగా వచ్చారో ఆ దేవుడైనటువంటి ఆ యొక్క గొప్ప గన్నైనటువంటి దేవుడు ఈనాడు మానవునిగా శిశువుగా భూమికి వచ్చాడు. మరి శిశువును చూస్తే అందరికీ ఆనందమే కదా. అందుకే ఈ మాసాన్ని ఏమంటారు? ఆనంద మాసము అంటారు. ఈ యొక్క నెలను ఏమంటారంటే ఆనందంతో ఉండేటువంటి నెల అంటారు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు శిశువుగా చిన్న పిల్లడుగా వచ్చిండు. చిన్న పిల్లడైనటువంటి వాడిని చూడటానికి ఎవరైనా భయపడతారా? ఎవరైనా చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లల దగ్గరికి ఏమొచ్చి దోగాడుకుంటూ వచ్చి ఏం చేస్తారండి? వాళ్ళు కూడా దోగాడు పిల్లలు కూడా వచ్చి బుగ్గల్ని ముద్దు పెట్టుకుంటారు కదా. మరి పెద్ద ఉత్సవమైనటువంటి వారు కూడా ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. ఎవరైనా కానీ చిన్న పిల్లలు ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. అంత అధికారము, అంత స్వతంత్రత చిన్న పిల్లల దగ్గర అందరికీ ఉంటుంది. చిన్న పిల్లల్ని చూస్తే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎట్లొచ్చిందంటే మన దగ్గరికి శిశువుగా చిన్న బాలుడిగా మన దగ్గరికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు మన దగ్గరికి చిన్న బాలుడిగా? ఎందుకు వచ్చిండు? మనము ముద్దు పెట్టుకోవాలని కదా. మనం ముద్దు పెట్టుకోవాలి, ఆయన్ని మనం ఆనందించాలి. మనము ఆయన ముద్దు పెట్టుకోకుంటే ఆయన కోపపడేటువంటి దేవుడు. మనం ముద్దు పెట్టుకోకుంటే ఇప్పుడు క్రిస్మస్ మనం చేస్తూ ఉన్నాము. క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ ప్లస్ మాస్ అని. క్రైస్ట్ అంటే క్రీస్తు కదా, ప్లస్ మాస్ అంటే మాస్ అంటే ఆరాధన, అంటే దేవుణ్ణి ఆరాధించడం. క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడం, ఆరాధించేటువంటి అనుభవము ఈరోజు క్రిస్మస్ పండుగలో మనకుందా? ఒకసారి ఒక నేను చూసానండి. క్రిస్మస్ అంటే ఇంకా మనం సున్నం కొట్టుకోకుంటే ఇంకేం క్రిస్మస్ అంటున్నారు. సున్నం కొట్టుకోకుంటే క్రిస్మస్ లేదంట. క్రిస్మస్ అంటే ఇంకా ఏమనుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులు? క్రిస్మస్ అంటే సున్నాలు కొట్టుకోవటం, కొత్త వస్త్రాలు కొనుక్కోవటము, అంటే ఇంకా ఏమైనా చేసుకొని తినటము. ఇవి లేకుంటే మనము
అది మామూలు భక్తి కాదు, ఉన్నతమైనటువంటి భక్తి. ఉన్నతమైనటువంటి భక్తి కలిగిన వారికి దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఒక శిశువుగా బాలుడుగా ఉయ్యాల్లో పడుకోవటము మన యొక్క దర్శనాలలో స్వప్నాలలో మనకు చూపిస్తాడు. లేదంటే ఒక శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ముద్దు పెట్టుకోవటము మనకు చూపిస్తాడు. లేదా యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క చేతులతో ఎత్తుకున్నట్టుగా మనకి చూపిస్తారు. ఇది ఎలాంటి భక్తి? ఇది ఎలాంటి భక్తి అమ్మా? ఉన్నతమైనటువంటి భక్తి. ఈ యొక్క అనుభవంలోకి మీరు వచ్చారా? ఈ అనుభవంలోకి ఇప్పటిదాకా మీరు వచ్చారా? నా జీవితంలో అయితే నా సంవత్సరాలు చాలా సంవత్సరాలు, కానీ 3 సార్లు అయితే నేను క్రిస్మస్ దినాలలో 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను ఎత్తుకున్నా. 3 సార్లు మేము బాగా సన్నిధి నిష్ఠగా సన్నిధి చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకొని మా ఇంట్లో ఉయ్యాల్లో వేసి ఉయ్యాల్లో ఊపుతా ఉన్నా. అప్పుడు సన్నిధి పనులు వచ్చి అడుగుతున్నారు, ఏమని? ఈయన ఎవరు అని అడిగారు. ఈయన ఈ బాబు ఎవరంటే, ఈ బాబు నా కొడుకు. ఈ బాబు ఎవరంటే నా కొడుకు అని చెప్పా. అయితే ఆ సన్నిధి పనులు అంటున్నారు, అయితే వీళ్ళు ఈ బాబు నీ కొడుకు కాదు, ఈ బాబు ఎవరంటే దేవుడు, ఈ బాబు దేవుడు అని చెప్పాడు. ఈ బాబుని ఎవరైనా ఎత్తుకపోతారేమో అని వెనక నుంచి దొంగలు వస్తుంటే నేను వెనకకు తిరగటము, మళ్ళీ లోపలికి రావటం, ఉయ్యాల దగ్గరికి రావటం, మళ్ళీ ఉయ్యాల బాబు ఉన్నాడా లేదా అని చూడటం. ఈ విధంగా చూసలేను. మళ్ళీ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఒక చిన్న బాబుగా, ఆఫ్రికా బాలుడంట, ఆ బాబు నల్లగా ఉన్నాడు, చాలా పొద్దుకున్నాడు, ఆ బాబు నా కొడుకు అని నేను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఆడించుకుంటూ ఉన్నా. అదొక దర్శనం అండి. మరలా చూసినట్లయితే ఇంకొక సంవత్సరంలో ఇంకొక దర్శనము, కానీ నాకు ఆ దర్శనం గురించి నాకు 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని నేను ఎత్తుకునేటువంటి అనుభవంలోకి వచ్చా. కానీ ఈ విధంగా ఎత్తుకోలేనటువంటి అనుభవంతో క్రిస్మస్ పండుగ ఇప్పటి వరకు మీరు ఎవరైనా చేస్తున్నారంటే ఇంకా మీరు భక్తిలోకి రాలే, సరైనటువంటి అనుభవంలోనికి మీరు రాలేదు, సరైనటువంటి జీవితంలోనికి మీరు రాలేదు. మీ జీవితాలలో ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎంతవరకు మీ జీవితము, ఎంతవరకు మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తుకున్నారు? అసలు ఇంతవరకు ఎత్తుకోలేదా? ముద్దు పెట్టుకోలేదా? యేసుక్రీస్తు ప్రభు వారిని వరకు చూడలేదా? అయితే ఆ భక్తి ఇంకా ఏ విధంగా ఉందంటే ఇంకా కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, కలుపు పండగ. అంటే మన క్రిస్మస్ అంటే ఒంటికి వస్త్రాలు, మరి చూసింది కావటము, మరి కలుపుకి మనం తినేది ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు. కానీ క్రిస్మస్ అంటే ఇది కాదండి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకునేటువంటి అనుభవం కావాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే ఎత్తుకున్నారో వారు నిజమైనటువంటి భక్తులేనండి. ఎవరైతే ఉయ్యాల్లో వేసి ఊటారో వారు నిజమైనటువంటి, ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తెచ్చి వారి చేతికి ఇయ్యడం జరిగిందో వారు ఉన్నతమైనటువంటి భక్తులకి వెళ్ళిన వారే. కాబట్టి ఇక్కడ వాక్యంలోకి వచ్చినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనము అనేక సంవత్సరాల నుండి ఈ పండుగను ఆశించుచున్నాము. మరి మన యొక్క అనుభవాలను చూస్తే ఏ విధంగా ఉంది? భూ సంబంధమైనటువంటి అనుభవాలుగా ఉందా? భూ సంబంధమైన అనుభవాలు మనం చూస్తే ముందుగా మనం చూసాం. భూ సంబంధమైన అనుభవాలు ఏ విధంగా ఉంటాయి? మరి లోకంలో పిల్లలు పుట్టటము, లోకంలో వివాహాలు జరగటము, ఇవన్నీ కూడా మరి లోకంలో అనుభవాలు ఇవన్నీ సంతోషంగా ఉంటాయి. కానీ ఇవి ఏంటి అంటే తాత్కాలికమైనవి. ఇవి కొన్ని రోజులే ఉంటాయండి. ఇవన్నీ లోకంలో సంతోషాలు, ఆనందాలు, అనుభవాలు ఏంటి అంటే కొన్ని రోజులే ఉంటాయి. కానీ అయితే మనం రావాల్సినటువంటి అనుభవము ఏ విధంగా ఉండాలంటే క్రిస్మస్ పండుగ అనుభవంలోనికి మనము రావాలి. మనము ఈ యొక్క క్రిస్మస్ పండుగ అనుభవంలోనికి వస్తే మనం ఏ విధంగా వెళ్తామంటే భక్తి పరులుగా మనం అయిపోతామండి. పరలోక శాశ్వత ఆనందంతో మనం నింపబడతాము. ఏ అనుభవము? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకునేటువంటి అనుభవంలోకి మనం వస్తే మనం ఏమవుతామంటే మరి పరలోక శాశ్వత ఆనందంతో నింపబడినటువంటి వారిగా మనం ఉంటాము. అంత మాత్రమే కాదు, కానీ మేఘము మీదకి ఆకర్షించి నూతన యెరూషలేములోను 7 పెళ్లి విందులను మనలను ఆనందింపచేసేటువంటి ఈ క్రిస్మస్ మనము ఆచరించాలి. ఈ క్రిస్మస్ ను ఆచరించినట్లయితే ఇది ఏంటిది? ఇది
తాత్కాలికమైనటువంటిది కాదు. ఇదేంటి? శాశ్వతమైనటువంటి ఆనందం. ఈ భూలోకంలో ఎంత ఆనందం, ఎన్ని అనుభవాలు, ఎన్ని నెమలు వేసుకున్నా కానీ అది కొన్ని రోజులు ఉంటది. కానీ క్రిస్మస్ పండుగను ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే ఎత్తుకుంటారో, ముద్దు పెట్టుకుంటారో, ఉయ్యాల్లో వేసి ఊపుతారో, హత్తుకుంటారో కదా, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకుని హత్తుకునేటువంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క సంతోషము ఎంతవరకు పోతుందంటే నూతన యెరూషలేము చేర్చబడేంత వరకు ఆ సంతోషం తీయబడదు. అది శాశ్వతంగా ఉంటుంది. ఏడేళ్ల పెళ్లి విందులో మనలను ఆనందింపచేసేటువంటి సంతోషముగా ఉంటుంది. కనుక ఈ అనుభవములు మన హృదయంలో భద్రపరచుకోవాలండి. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో జరిగేటువంటి క్రిస్మస్ యొక్క దర్శనాలు, క్రిస్మస్ కాలంలో ధ్యానం చేసేటువంటి వారి యొక్క అనుభవాలు, క్రిస్మస్ కాలంలో దేవుడు మనతో కనపడి మాట్లాడేటువంటి అనుభవం మనం ఏం చేయాలంటే మనం భద్రం చేసుకొని మనము దాన్ని కాపాడుకోవాలి. కాబట్టి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని కొంతమంది చూశారు. ఎవరు చూశారంటే జ్ఞానులు చూసినటువంటి వారుగా ఉన్నారండి. ఆ కాలంలో మనం చూసినట్లయితే మరియమ్మ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసింది. సుమియోను గారు కూడా చూశారు. అన్నమ్మ గారు కూడా చూసిందండి. కాపర్లైనటువంటి వారు చూశారు. యోసేపు చూసింది కదా. అయితే వీరందరూ చూసిందండి. అయితే మనం చూసామా? మనము ఇప్పటిదాకా మనం క్రైస్తవులము, మనము మరి విశ్వాసము, మనం ప్రార్థనా పడము, మనం సన్నిధి పడము, మనము మరి దేవుని యొక్క ఏర్పాటులో ఉంటున్నాము అని మనం అనుకుంటున్నాం. అయితే మనం చూసామా? ఇంకా చూడలేదా? సుమియోను గారైతే తను చూడాలి చూడాలి చూడాలి, తన నిరీక్షణ అంతా అదే. సుమియోను గారు మరణించకుండా వృద్ధాప్యంలో కూడా నేను యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి. ఎంతో మంది భక్తులు ఎదురు చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మేము చూస్తామా, మన పాపముల నుండి ఎప్పుడు ఆయన విడిపిస్తారా అని ఎంతో ఎదురు చూశారు. కానీ సుమియోను వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ ఆయన దేవుడు ఏం చేశాడంటే సుమియోనికి చూసేటువంటి ఆయుస్సుని ఇచ్చాడు. దేవుడు ఈనాడు మన యొక్క ఆయుస్సు 20 సంవత్సరాలు కావచ్చు, 30, 40, 80, 50, 60 కావచ్చు. దేవుణ్ణి చూసేటువంటి అనుభవంలోకి మనం వచ్చామా? దేవుణ్ణి చూసేటువంటి వారిగా మనం ఉన్నామా? అసలు దేవుణ్ణి చూసామా? దేవుణ్ణి మనం ఏం చేయాలండి? చూడాలండి. దేవుని మనం ఏం చేయాలి? మనము కుమారుని ముద్దు పెట్టుకోవాలి, కుమారుని హత్తుకోవాలి, కుమారుని ఎత్తుకోవాలి. కీర్తన గ్రంథం 2లో మనం ఇప్పుడు చూసే ఫస్ట్ వాక్యం మళ్ళీ ఒక్కసారి చదవండి. కీర్తనలు 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చూడండి, కుమారునంట త్వరగా ముద్దు పెట్టుకోవాలంట. త్వరగా ఇప్పుడైనా త్వరపడుతున్నారా? ఇప్పుడైనా త్వరగా ఉన్నారా? కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ప్రభువా నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి, ప్రభువా నేను నిన్ను చూడాలి, ప్రభువా ఈ క్రిస్మస్ దినాలలో నిన్ను నేను ఉయ్యాలలో వేసి ఊపాలి కదా. ముద్దు పెట్టుకుని ఉయ్యాలో ముచ్చటా తీరంలో ఉయ్యాలో, ముద్దు పెట్టుకుని ఉయ్యాలో
కోపము రేపుతుందండి. ఆయన కోపము వస్తుంది. కోపం వచ్చేదాకా కూడా మన యొక్క జీవితాలను ముద్దు పెట్టుకోకుండా ఆ విధంగానే ఇంకా జీవితాల ముందుకు పోతూ 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 లోకం వెంట పోతామా, లేకుంటే ముద్దు పెట్టుకుందామా? ముద్దు పెట్టుకుందామండి. ఒక చిన్న ఉదాహరణ, మనకి టైం వాక్యం చెప్పుకునేంత టైం అయితే లేదేమో, వచ్చింది 10:30 కదా. ఒక చిన్న మరి ఉదాహరణ నేను చెప్తానండి. అతనికి ఏముందంటే ఒక ₹1,00,00,000 ఆస్తుందంట. ఎంత? ₹1,00,00,000 ఆస్తుంది. ₹1,00,00,000 ఆస్తుంటే అతనికి 3 కుమారులు ఉన్నారంట. 3 కుమారులు ఉన్నారు. ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య చనిపోయినప్పుడు అయితే ఆయన ఏమనుకున్నాడంట, నా ఆస్తి అంతా కూడా నా 3 కుమారులకి పంచి పెడతామని అనుకున్నాడంట. పంచి పెడతాం అనుకున్నప్పుడు అయితే 3 కుమారులకి పంచి పెడుతూ ఒక కుమారునికి ఏం చేశాడంట, 30 లక్షలు ఇచ్చారంట. ఇంకో కుమారునికి కూడా 30 లక్షలు ఇచ్చారంట. ఇంకో కుమారునికి కూడా 30 లక్షలు ఇచ్చారంట. అయితే ఇంకా ఎన్ని ఉంటాయండి? 10 లక్షలు ఉంటాయి కదా. 10 లక్షలు ఉంటే అయితే అక్కడున్న పెద్దవాళ్ళు ఏమన్నారంట, మా పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాము, అలాంటి నిద్రపోయే వాళ్ళకి అప్పుడు ఏంటి వాళ్ళు చూసుకుంటారు. మా నిద్రపోతూ పండగలప్పుడు నిద్రపోయే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి పిల్లల్ని అప్పటికి ఏంటి వాళ్ళు చూసుకుంటారు నిద్రపోకుండా బాగా. అయితే అయితే ఇప్పుడు ఎంత ఉంది ఆయన దగ్గర? 10 లక్షలు ఉంది కదా. ఈ 10 లక్షలు ఉంటే అక్కడ ఆయనకి భార్య అయితే లేదు కదా, భార్య లేదు. అయితే ఆయన ఏం చేసిందంట, ఆ పెద్ద మనుషులుండి ఆస్తులు పంచేస్తాడా, అయ్యా ఈ 10 లక్షలు మీ దగ్గర ఉంచుకోమన్నారంట. పెద్ద మనుషులు ఎవరి దగ్గర? ఆయన దగ్గర, ఆ వృద్ధుని దగ్గర. ఆ 10 లక్షలు మీ దగ్గర ఉంచుకోమంటే ఆయన అన్నాడంట, అయ్యో నాకు అవసరం లేదు, నాకు 3 కొడుకులు ఉన్నారు కదా, నా 3 కొడుకులు నన్ను చాలా బాగా చూసుకుంటారు, నా కొట్టు ఆ 10 లక్షలు కూడా నా 3 కొడుకులకి పనిచేస్తున్నారంట. అయితే ఆ పెద్ద మనుషులు ఏమన్నారంట, అయ్యో ఊరుకు నేను చెప్పేది నేను పెద్ద మనుషులు కదా, నువ్వు కొంచెం ఊరుకొని నీ దగ్గర ఉంచుకో అన్నారంట. సరే కానీ ఆ 10 లక్షలు తన దగ్గర ఉంచుకున్నాడంట. అయితే అతనికి ఇంకా 100 ఎకరాల పొలం ఉందంట. 100 ఎకరాల పొలం. అయితే అతనికి 3 కొడుకులు కదా, ఒక కొడుకుకి 30 ఎకరాలు, రెండో కొడుకుకి 30 ఎకరాలు, మూడో కొడుకు కూడా 30 ఎకరాలు ఇచ్చిందంట. ఇచ్చేసినాక ఇంకెన్ని ఎకరాలు ఉంటాయి? 10 ఎకరాలు ఉంటాయి కదా. అయితే ఆ 10 ఎకరాలు కూడా ఆ కొడుకులకి 3కి పని చేయమన్నాడంట ఆ తండ్రి. అంటే ఆ పెద్ద మనుషులు అన్నాడంట, ఆహా అయ్యా కొడుకులు కాదు కానీ ఈ 10 ఎకరాలు నీ పేరు మీద ఉంచుకో, రేపు ఏం పెట్టినా పెట్టకపోయినా నీకుంటుందంటే లేదు నా కొడుకులు చూస్తానులే అని అన్నాడంట. ఆ లేదు నువ్వు దగ్గర ఉంచుకొని వాళ్ళు అరిసిందంట. సరే అని ఆ 10 ఎకరాలు కూడా ఏం చేశాడు, అతని దగ్గర ఆ ముసలాయన దగ్గర ఉంచిండ్రంట. తర్వాత ఆయన ఏం చేశాడంట, అయితే ఇంకా ఆస్తులు పనిచేస్తాడు కదా, ఇంకా అతను ఏం చేశాడంటే పెద్ద కుమారుని దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకు? అక్కడ నేను ఉంటాను, అక్కడ నేను తింటాను, అక్కడ ఉంటాను. అయితే పెద్ద కుమారుడి దగ్గర 1 నెల ఉన్నాడంట. ఎవరు? ఆ తండ్రి. ఉన్నప్పుడు ఆ పెద్ద కుమారుడు అన్నాడంట, నాయన అయితే నీ కాడ 10 లక్షలు ఉంది కదా, నీ కాడ 10 ఎకరాల పొలం ఉంది కదా, అదేం చేస్తాను ఇప్పుడు? నా పేరు నాకు రాసిచ్చేయి, అప్పుడు నేను ఇంకా బాగా చూసుకుంటాను, నీకు ఏం కావాలంటే అది పెడతాను, ఏం కోరుకుంటే వాళ్ళు ఇస్తాను, నాకు అన్ని ఉన్న ఆస్తిని పేరు మీద ఉన్న ఆస్తి ఇచ్చేయమన్నాడంట. రెండు సరైన వద్దులే, వీడి దగ్గర నేను ఉండను, వీడు నా ఆస్తి పంచితే ఉన్న నా కొంచెం ఆస్తి కూడా ఏమంటున్నాడు వద్దని అతను ఏం చేశాడంట, రెండో కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆ తండ్రి రెండో కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతే ఆ కుమారుడు కూడా ఏం చేశాడంట, ఓ 10 రోజులు ఉంచుకుందంట. 10 రోజుల తర్వాత నాయన నువ్వు దగ్గర ఒక 10 ఎకరాల పొలము 10 లక్షల డబ్బు ఉంది కదా, ఆ డబ్బు నాకు ఇచ్చేయి, నేను నీ కూడా చాలా బాగా చూసుకుంటాను, ఏం పర్వాలేదు, నీకేం కావాలంటే అది నేను ఇచ్చేస్తామన్నాడంట. ఆ విధంగా అన్నప్పుడు ఒరే వీడి నా కొడుకు కూడా మంచోడు కాదు, నేను పెద్దోడు మంచోడు కాదనుకున్నా కానీ చిన్నోడు కూడా మంచోడు కాదని అయితే ఏమనుకున్నాడంట, అయితే మూడో కొడుకున్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళాలా ఇంకా ఇద్దరు కూడా అంతే కదా, ఇంకా మూడో వాడు ఇంకా జాబినాయాలు నాకు తెలుసు, వాడు అస్సలు చూడండి అనుకున్నాడంట. తండ్రి అనుకున్నాడంట. సరేలే అని పోయిందంట. ఆయన పోతే ఆ కొడుకంట 1 నెల బాగా చూసుకున్నాడంట, 2వ నెల కూడా బాగా చూసుకున్నాడంట, 3వ నెల కూడా బాగా చూసుకున్నాడంట. ఆ 2వ కొడుకు ఆస్తి పంచమన్నాడు కానీ పంచలే. 3వ కొడుకు మరి బాగా 4 నెలలు చూసుకున్నాడు, సంవత్సరం చూసుకున్నాడు, 2 సంవత్సరాలు చూసుకున్నాడు, 3 సంవత్సరాలు చూసుకున్నాడు. ఆ
తండ్రి. ఆ తర్వాత ఆ కుమారుడికి ఏమంటున్నాడంట ఆ తండ్రి, నాయనా అయితే నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు, నువ్వు తోటను కూడా నన్ను బాగా విచారిస్తుంది, బాగా నాకు కావాల్సిన సౌకర్యాలన్నీ ముందే సద్దుమరుపు చేస్తుంది. అయితే నాకు ఉన్నటువంటి ఆ 10 లక్షలు ఉన్నాయి కదా, మరి ఇంకా 10 ఎకరాల పొలం ఉంది, అవి ఏం చేస్తానేమో మీకు ఇస్తాను, బాండ్ తెచ్చుకొని రాసిస్తాను అని అన్నాడంట. అని అన్నప్పుడు అయితే ఆ కొడుకు ఏమన్నాడండి, కొడుకు ఏమన్నాడంటే నాయనా నువ్వు మా దగ్గర ఉంటే మాకు చాలు, నీ ఆస్తి మాకు వద్దు. ఆ కోడలు కూడా ఏం చేసిందంట, పుట్టింటికి పోదంట, మామ వృద్ధాప్యంలో ఉన్నాడు, మామ కొంచెం వండి పెట్టాలా, ఆయన తినాలా, ఆయన బట్టలు ఉతకాలా, ఆయన బాగా చూసుకోవాలా, నేను పుట్టింటికి వెళ్తే మామగారు మరి ఏం చేసుకొని తింటాడు అని ఆ కోడలు కూడా వద్దుపోదంట. వద్దులే నాన్న నీ ఆస్తి వద్దు, మేము బాగుంటాము, అన్నయ్య గారికి ఆ డబ్బులు ఇచ్చేయమన్నాడంట. ఆ 3వ కొడుకు ఏమన్నాడండి, ఏమన్నాడు, ఇంటున్నారా నిద్రపోతున్నారా, ఒకసారి నిద్రపోయే చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు ఇద్దరు నిద్రపోయే వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తమని తెలియదు కదా, అందుకు ఎత్తేసిండు చేతులు ఎత్తండి అనగానే కదా. అయితే వాక్యంలో చూసినట్లయితే మరి ఇప్పుడు చెప్పేటువంటి ఉదాహరణలో మరి ఉదాహరణ కాదు, రియలండి. అయితే ఈ కొడుకు మరి ఈ యొక్క ఆస్తి మొత్తాన్ని బాగా తండ్రిని చూసుకున్నాడంట, తండ్రికి బాగానే చూసుకున్నాడు. అవి ఆ డబ్బులు ఏం చేస్తావు నాకు వద్దు, కానీ అన్నయ్య గారు ఇద్దరున్నారు కదా, అన్నయ్య గారికి ఆస్తి పొలము ఇచ్చేయమన్నాడంట. ఆ కొడుకు లాస్ట్ కుమారుడు. అప్పుడు అన్నాడంటే నా కుమారుడు చాలా మంచివాడు, నా కుమారుడు. ఇప్పుడు ఇద్దరు కుమారులు ఏం చూస్తున్నారండి, ఆస్తి కావాలి, పొలము కావాలి. వారికి ఎంత ఇచ్చిండు దేవుడు, వారికి ఎంత ఇచ్చిండు తండ్రి, అంత ఇచ్చేసిండు, కుమారుడికి అంత ఇచ్చిండు. ఒక 10 మాత్రమే పెట్టుకున్నాడు. ఈ 10 కూడా ఇస్తే ఏం చేస్తారంట వాళ్ళు, పెద్ద కుమారుడు 2వ కుమారుడు బాగా చూసుకుంటారంట, ఇంకా బాగా చూసుకుంటారంట. కానీ 3వ కుమారుడు అయితే ఏమన్నాడు, నా పెద్ద అన్నయ్యకి ఇచ్చేయమన్నాడు కదా. అన్నయ్యకి దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనుషులకి ఆరోగ్యం ఇస్తున్నాడు, మనుషులకి కావాల్సింది ఇస్తున్నాడు, మనుషులకి పెళ్లిళ్ళు చేస్తున్నాడు, మరి యొక్క బిడ్డలు సంతానాన్ని ఇస్తున్నాడు, మరి ఉద్యోగాలు ఇస్తున్నాడు, పనులు ఇస్తున్నాడు, నీటిని ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, అన్నిటిని సమృద్ధిగా ఇస్తున్నాడు. కానీ ఇంకా మానవులు ఏమంటున్నారు తెలుసా, ప్రభా అదొక్కటిస్తే నేను బాగా దగ్గర ఉంటా, ఇంకా వారికి ఏదో కాయలు, అది ఒక్కటి ఉంటే మాత్రం నేను నిన్ను మర్చిపోను, అదొక్కటి నాకు ఇస్తే నీ సన్నిధిలో ఉంటా, అదొక్కటి నాకు ఇస్తే నీ ఆలయానికి వస్తా, నాకు కావాల్సింది అదొక్కటి నాకు ఇస్తే నేను నీ కాదు నెమ్మదిగా రుణపడి ఉంటా, బాగా ఉంటా, నేను కృతజ్ఞత చూపించుకుంటా అని అంటారు కదా. అంటారంట అన్ని ఇచ్చినవునయ్యా ఇంకా వద్దు అనే వాళ్ళు ఉన్నారా, మనం అన్ని అనుభవిస్తున్నాం, కానీ అన్ని ఇచ్చిన వేస్తాయా ఇంకా నాకు పొదువైతే ఏమీ లేదు, నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను అనే మనుషులు ఎవరు ఉన్నారు అక్కడ, అన్ని నువ్వు ఇచ్చేస్తావు ఉన్నారా, నేను ఇంకా స్తుతిస్తూ ఉంటా అట్లా అనదండి. అదొక్కటి కావాలా, అదొక్కటి ఇస్తే నేను ప్రేమిస్తా, అదొక్కటిస్తే నీ దగ్గర ఉంటా, అది నాకు కావాల్సింది, అదొక్కటిస్తే నేను నమ్మకంగా ఉంటా, అదొక్కటి ఇస్తే నేను రుణపడి ఉంటా అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్ని ఇచ్చినా అది కావాలి, అది కావాలి, అది కావాలని అడిగే మనుషులకు ఆయన అవసరం లేదు. అంత ఇచ్చినా అయ్యా నువ్వు నా దగ్గర ఉంటే చాలు. 3వ కుమారుడు ఏమనంటే నువ్వు నీ ఆస్తి వద్దు, నాకు నా దగ్గర ఉంటే చాలు, నాకు అన్ని ఇచ్చేసావు, అది నువ్వు నా దగ్గర నాకు పెద్ద దిక్కుగా ఉంటే చాలు అన్నాడు ఆ 3వ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నాకు అది కావాలి, ఇది కావాలని వద్దండి, నువ్వు నాకుంటే చాలయ్యా అని కాదండి, అన్ని వచ్చేస్తాయి కదా, నువ్వు నాకుంటే చాలేస్తాయ్యా, ఇంకా నువ్వు నా దగ్గర ఉంటే చాలు, ఇక నేను నిన్ను స్తుతిస్తూ ఉంటాను, ఇచ్చిన అన్ని నాకు చాలయ్యా అని ఏ కుమారుడైతే అంటారో వాళ్ళని ఏమంటారంటే మన అయ్యగారు అది సరిపోతారు కదా. అన్ని ఇచ్చేసినవయ్యా, అన్ని ఇచ్చేసినావు, ఇక నువ్వుంటే నాకు చాలు, నువ్వుంటే నాకు చాలు అంటే ఆ వారిని ఏమంటారంటే అది అస్సలు సరుకు అంట. మిగతాళ్ళు చెత్త, మిగతాళ్ళు పొట్టు, ఇంకా కావాలా, ఏదో ఇస్తే నీ దగ్గరికి వస్తా, ఏదో చేస్తే నిన్ను ప్రేమిస్తా, ఏదో ఇస్తే నీ సన్నిధికి వస్తా అనే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. ఇలాంటి వారి కోసం దేవుడు ఏం చేస్తాడండి, రేపు రాబోతున్నాడు కదా,
ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులుగా 2000 సంవత్సరాల క్రితం మన కోసం పుట్టి ఉన్నాడు. మరణం ఎవరి కోసం వస్తున్నాడు? నువ్వు అన్ని చేసావయ్యా, నువ్వు నాకుంటే చాలు, ఇంకా నాకు అది కావాలా, నాకు ఆరోగ్యం కావాలా, నాకు ఇంకా ఆస్తి కావాలా, నాకు ఇంకా ఉద్యోగాలు కావాలా, నాకు ఇంకా పిల్లలు కావాలా, నాకు ఇంకా ఇంకా అది 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 అని అది కావాలని అడిగే వాళ్ళు దేవుని కొట్టండి. ఇంకా అది కావాలనే వాళ్ళు ఇంకా భక్తి జీవితంలోకి రాలేదు అసలు. ఇంకా అది నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఒక్కడు ఉంటే చాలయ్యా, నువ్వు నా దగ్గర ఉంటే చాలయ్యా అని ఎవరైనా అంటారా? అనే వాళ్ళ కోసము యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశంలో శక్తిన మేఘం మీదకి రాబోతున్నాడు. వారు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారు కొంచుకుని పోతాడు. అయితే ఇప్పటికి మనం ఏం ప్రశ్న వేసుకోవాలి? ఏదో ఇస్తే నీ దగ్గరికి వస్తా, ఏదో ఇస్తే నీకు నమ్మకంగా ఉంటా, ఏదో ఇస్తే ఆలయానికి వస్తాను అనేటువంటి వారుగా ఉన్నారా? అన్ని చేశావయ్యా, నాకు ఇంకా ఏమొద్దు, నువ్వు మాత్రమే నాకు కావాలి అనే సరుకు జీవితంలో, అది గట్టి సరుకు, అది అసలు సరుకు. ఆ సరుకు కోసం యేసుక్రీస్తు ప్రభు వారు మరణ తొందరగా రాబోతున్నాడు. ఇక ఏ సెకండ్ లో వస్తానో తెలియదు కదా, ఆ సెకండ్ లో రాబోతున్నాడు ఆయన. మరి ఆయన కోసం ఒక సరుకు వలె మనం జీవించాలి. ఆయన కొరకు నమ్మకమైనటువంటి వాడిగా మనం జీవించాలి. ఆయన కొరకు అయ్యా నువ్వు నా కోసం ఉన్నావు, నేను నీ కోసం ఉంటా, నీ పని ఎంతైనా చేస్తా. చూడండి, ఆ మూడో కోడలు ఏం చేసిందంటే ఎంత పనైనా చేసేసింది. ఆ మామకి పని అంతా చేసింది, ఊరికి పోకుండా శాఖలు చేసింది. నువ్వు ఉంటే చాలు అయ్యా మాకు అని అడిగింది కదా. అడిగినప్పుడు ఆ మామ చనిపోయినప్పుడు ఏం చేస్తాడని ఆ డబ్బు ఎవరికి ఇస్తాడు? అంతా కూడా ఆ మూడో కోరిక చెందుతుంది కదా కదా. చూడండి, దేవుని దగ్గర నువ్వు ఉంటే చాలంటే చాలు, ఆయన అంతా చేస్తాడు. ఇంకా మనకి నువ్వు ఉంటే చాలే, నాకు అది కావాలి ఇది కావాలి అనుకోద్దండి, నువ్వు ఉంటే చాలనండి, ఆయన మనకి అన్ని కూడా వచ్చేస్తాడు. ఇలాంటి వారి కోసము యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇలాంటి పెళ్లి కుమార్తెను పెంచుకుని పోవడానికి త్వరగా మధ్యాకాశంలోకి ఆయన రాబోతున్నారు. కాబట్టి ఈనాడు మనం ఏం చేయాలంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలమ్మా. ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, యెషయా గారు ఏమంటున్నారండి? మనకి కుమారుడు పుట్టి ఉన్నాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు. అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా చిన్నపిల్లలు కాకుండా అందరికి కూడా పెద్దవాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మీరు ఒక్కసారిగా ముద్దు పెట్టుకోకుండా పెంచామనే వాళ్ళు ఎవరి నుండి చేతులు ఎత్తండి. మేము ముద్దు పెట్టుకోలేదు, మేము హత్తుకోలేదు అని మేము పెంచామండి, మేము తల్లి కావచ్చు తండ్రి కావచ్చు. వారు ఏ విధంగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడిన యెషయా గారు మరి గ్రంథంలో రాసి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం లోకంలో మన మనుషులు ఉన్నారు, వివాహమైన వారికి సంతానం కలిగింది. సంతానం కలిగినటువంటి వారికి మరి వారి యొక్క శిశువుని ముద్దు పెట్టుకోకుండా పెంచాము, మేము ఎత్తుకోకుండా పెంచాము, హత్తుకోకుండా పెంచాము మేము అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి శిశువుగా పుట్టినప్పుడు మరి ఎత్తుకోలేటువంటి అనుభవం కలిగి ఉంటే వారు ఎవరండి? ఇంకా పిల్లల్ని కన్నటువంటి వారు. ఇంకా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకోకుంటే వారి యొక్క జీవితాల్లో ఇక ఏమీ లేనటువంటి సంతానం లేదు. ఏ సంతానం లేదండి? ఆత్మీయ సంతానం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువాన్ని ముద్దు పెట్టుకునేటువంటి ఆలోచన ఏదైనా ఉందంటే వారికి ఏముండాలా? ఆత్మీయ సంతానం ఉండాలా. ఆత్మీయ సంతానం కోసము ప్రయాసపడేటువంటి వారిలో ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు. అయితే మన లోకంలో మానవులు తమ పిల్లల్ని ముద్దు పెట్టుకుంటున్నారు, కానీ మన యెషయా గ్రంథంలో మనకు కుమారుడు అనుగ్రహింపబడి ఉన్నాడు. ఆ కుమారుడు మరి ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా అనుగ్రహింపబడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి పుట్టాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తుకోవాలి కదా. ఎత్తుకొని హత్తుకునేటువంటి వారుగా మనం ఉండాలండి. మరి రెండోదిగా చూసినట్లయితే మరి నక్షత్రము నడిపించుట అండి. ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము. ఏం చూస్తున్నాము? ఎవరిని చూస్తున్నామండి?
పెద్ద మరి సినీ యాక్టర్లను చూస్తున్నాం, రాజకీయ నాయకులు, సీఎంలు, పిఎంలను మనం చూస్తున్నాం కదా, అందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఎవరిని చూస్తున్నాము? ఆస్తి కలిగిన వారు. ఈ ప్రపంచంలో ఆస్తి కలిగిన వారు ఎవరో చెప్పండి, ఒక ఇద్దరు ముగ్గురు పేర్లని. అంబానీ, ఇంకా బిల్ గేట్స్, ఇంకా సచిన్. మరి ఈ విధంగా ముగ్గురు ఉన్నారు. కానీ వారి సంతానం కలిగింది. వారి సంతానం కలిగినప్పుడు ఆకాశంలో నక్షత్రము వీరు గొప్పవారని వారి తూర్పు దిక్కున ఆ నక్షత్రము ఉదయించి ఆ నక్షత్రము ఎవరినైనా వారి సంతానం దగ్గర తీసుకుని వచ్చిందా? రాలేదు కదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? మరియమ్మ పుట్టాడు. మరియమ్మ ఏలాంటిది? ఆమె బెత్లెహేము పొరుగులో ఆ యొక్క గ్రామంలో అందరికన్నా కూడా పేదది, బీదదంట. అందరికన్నా కూడా ఆమె యొక్క గృహము చాలా చిన్నదంట. మరియమ్మ గృహము అక్కడ ఉండేటువంటి ప్రాంతంలో, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల మధ్య ఆమె చాలా తక్కువ స్థితిలో ఉందంట ఆమె కదా. అయితే ఈ యొక్క మరియమ్మ గారి యొక్క మరి శిశువుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరియమ్మ గర్భంలో జన్మించినప్పుడు మరి అది ఎక్కడ నక్షత్రము? ఆకాశంలో ఒక నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రం ఎవరికి కనపడింది? ఎవరికి కనపడిందండి? జ్ఞానులకి కనపడింది. ఆ జ్ఞానులైనటువంటి వారు ఆ నక్షత్రమును చూసి మరి ఇక్కడ ఎవరో రాజు పుట్టి ఉన్నాడు, ఇక్కడ మరి ఏదో రాజు పుట్టినాడు కాబట్టి ఇక్కడ ఆకాశంలో నక్షత్రము నడుస్తుంది అని ఆ యొక్క బబులోను ప్రాంతపు వారు ఆ నక్షత్రమును కనుగొన్న ఆ జ్ఞానులు ఎవరు? వారు జ్ఞానులే కానీ వారు ఎవరు తెలుసా? అన్యులు. వారు జ్ఞానులే కానీ వారెవరు తెలుసా? మరి ఆ యొక్క పార్షియా దేశస్తులు. ఇప్పుడు పార్షియా దేశం మరి వారు ఇరాక్ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. వారికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమాత్రము తెలియదు. వారికి ఇశ్రాయేలీయుల ఈ యొక్క గ్రంథము గురించి ఎవరికి తెలియదు. ఈ యొక్క గ్రంథంలో జరగబోయేటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు ఏమాత్రం తెలియదు. కానీ వారు జ్ఞానులు కాబట్టి ఆ యొక్క ఇరాక్ మధ్య అంటే ఎంత అన్య ప్రాంతం అని తెలుసు కదా. ఇరాక్ మధ్య అంటే ఇప్పుడు ఇరాక్ మధ్య ఎవరు ఉంటున్నారు చెప్పండి? ఎవరుంటారు? తెలియదండి మీకు. ఇరాక్ మధ్య ఎవరున్నారంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరున్నారు? అసలు ఎవరు ఎక్కువ? ముస్లిమ్స్ కదా. ముస్లిమ్స్, ఇస్లాం మతస్థులు ఆ ప్రాంతం అంతా అదే. ఇంకా కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆ జ్ఞానులు ఏం చేశారు? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి ఉన్నాడని ఆ నక్షత్రమును వెంబడిస్తూ ఆ రోజుల్లో బస్సులు ఉన్నాయా? లేవు. అసలు బస్సులు మీకు తెలుసో తెలియదు కానీ బస్సులు అనేది కేవలం ఒక 150 సంవత్సరాల క్రితమే. అప్పటి నుంచే మనకు బస్సులు అనేది ఉంది. అప్పుడు మేము చిన్నప్పుడు ఒక అవ్వ చెప్పేది మాకేమని, అమ్మ ఒక బస్సు కనుక్కున్నారు, అప్పుడు ఆ బస్సు వస్తుందంటే ఇంకా ఏదో ఒక వెలుతురు కలిగిన ఏదో ఎద్దుల బండి వస్తుందంట, దానికి ఎద్దుల బండి తోడే వాళ్ళు ఉన్నారంట, అది బాగా పరిగెత్తుతుందంట అని మొత్తం జనం పోయి ఆ బస్సును చూసి వచ్చినాం మేము. ఊర్లో ఒక 40 బస్సును చూసి వచ్చిన చిన్నతనంలో ఒక ఆమె చెప్పింది, నాకైతే ఆమె చనిపోయింది. అట్లా ఆ బస్సుల్ని మరి కానీ ఆ రోజుల్లో బస్సులు లేవు. అప్పుడు ఏముంటాయి? గాడిదలు మీద ఎక్కేళ్తారు. ఇంకేముంటాయి? ఎడ్ల బండ్లు, అంతే కదా. ఇంకా అలాంటికి సంబంధించిన గుర్రాలు అలాంటివి ఉంటాయండి. అయితే అప్పుడు ఆ జ్ఞానులు మరి ప్రాంతం ఇప్పుడులాగా రోడ్లు లేవు, బస్సులు ఉంటే కదా రోడ్లు ఉండడానికి. మరి ఆ యొక్క జ్ఞానులు ఎన్ని సంవత్సరాలంట? దాదాపుగా 1.5-2 సంవత్సరాలు ఆ నక్షత్రాలు చూస్తూ అది ఎటు వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందని నడుచుకుంటూ మరి సంవత్సరంలాగా ప్రయాణం చేశారంట జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభుని కనుగొనటానికి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి, యేసుక్రీస్తు ప్రభువాన్ని ముద్దు పెట్టుకోవటానికి. ఈ రాజు ఎవరి? నక్షత్రం ఉదయించింది. ఈ రాజు ఎవరు? ఎంత గొప్పవాడు ఈ రాజు ఎవరు? ఈ నక్షత్రం మనకి దారి చూపిస్తుంది అని వారు ఏం చేశారంటే దాదాపుగా 2 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినాక 2 సంవత్సరాలు 1000 కిలోమీటర్లు మించి వారు ప్రయాణం చేశారంట.
1000 కిలోమీటర్లు నడుచుకుంటూ చెట్లలో గుట్టలు ఎట్లా పడిపోయారు వాళ్ళు. పడి లాస్ట్కి ఏం చేశారండి, చిన్నగా కనుక్కున్నారు. మరి ఆ యొక్క హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మరి చేరవలసినటువంటి స్థలము తర్వాత చేరి ఉన్నారు. మరి మరియమ్మని యేసుక్రీస్తు ప్రభువాన్ని అక్కడ ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో వారు చూశారు. వారు ఏం చేశారండి, జ్ఞానులు ఆ యొక్క మరి వారి యొక్క సామ్రాణి బోనమును వారు బంగారమును దేవునికి కానుకగా సమర్పించుకొని యేసయ్యని ఆ యొక్క అన్యులైనటువంటి ఆ జ్ఞానులు ఏం చేశారు, గుర్తు పెట్టుకున్నారు. ఆ జ్ఞానులు ఏం చేశారండి, ఎత్తుకున్నారు. ఆ జ్ఞానులు ఏం చేశారు, హత్తుకున్నారు. ఆ జ్ఞానులు ఏం చేశారు, పూజించారు కదా. అయితే మీరు జ్ఞానులేనా, ఇంతవరకు ఎత్తుకోలేదంటే అందుకే అయ్యగారు అన్నారు, జ్ఞానులైతే నేను దేవుడు బయటపరిచిన బైబిల్ విషయంలోకి వెళ్తాను అని కదా. అయితే జ్ఞానులేనా, ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును కనుక్కున్నారు, ముద్దు పెట్టుకున్నారు. అయితే నువ్వు ఇంకా ముద్దు పెట్టుకోలేదంటే నువ్వు జ్ఞానులు కాదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఎత్తుకోలేదంటే నువ్వు ఎవరిని, నువ్వు బైబిల్ మిషన్లోకి వచ్చినప్పటికీ కూడా బైబిల్ మిషన్ ఏర్పాటులో లేనటువంటి వారే కదా. అయితే బైబిల్ మిషన్ ఏర్పాటులో ఉండేటువంటి వారు ఏం చేయాలి, దేవుణ్ణి ఎత్తుకోవాలి. అది అయ్యగారు చెప్పినటువంటి విషయము. అనేకులు ఎత్తుకునేటువంటి విషయం, ముద్దు పెట్టుకునేటువంటి విషయం తెలియదు. కానీ బైబిల్ మిషన్ వాళ్ళమైన మనకేంటి, దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, హత్తుకోవాలి, ఎత్తుకోవాలి అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలండి. మనము ఎరగాలి. మనము కూడా ఆ రోజు ఆ జ్ఞానుల వలె మనము కూడా ఈ రోజు జ్ఞానంతో ఉండాలి. జ్ఞానులుగా మనం ఉంటే మనము మన దగ్గరికి ఆయన వస్తాడు, మనము ఆయన దగ్గరికి వెళ్తాము. కనుక ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. సంగముల కోసము 22:16 వచ్చినమ్మా ప్రకటన చదువు. సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఈ నక్షత్రము ఎవరంట? ఇప్పుడు నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువు గారి దగ్గరికి తీసుకుని వచ్చిన ఈ నక్షత్రం ఎవరంట? దావీదు సంతానమంట. ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అనగా ఇప్పుడు దేవుని దగ్గరికి ఎవరు నడిపించుకొని వచ్చారు? దేవుడే నడిపించుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరు నడిపించుకొని వచ్చారు? నక్షత్రముగా దేవుడు ఆకాశంలో ఉదయించి నక్షత్రముగా ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆ యొక్క జ్ఞానులైనటువంటి వారిని తీసుకుని వచ్చారండి. కాబట్టి వాక్యంలో చూసినట్లయితే, అయితే దీనికి మరి మనం సూచనగా చూసినట్లయితే క్రిస్మస్ పండుగ కాలంలో అనేక గ్రామాల్లో మనం చూస్తున్నాం కదా. ఏం చూస్తున్నాము? నక్షత్రాలు పెట్టడం కదా. ప్రతి చర్చిలలో ఇళ్ళ దగ్గర ఏం చేస్తారు? ఈ క్రిస్మస్ కాలం వస్తే నక్షత్రాలు పెట్టుకుంటాం కదా. పెట్టుకుంటాం కదా. అయితే ఈ నక్షత్రాలు కొంతమంది జీవితాలలో కొన్ని అనుభవాలు ఉంటాయి. నక్షత్రాలలో ఒక వెలుగు ఉన్నట్లుగా దేవుడు చూపిస్తాడండి. నక్షత్రాలలో మరి దేవుని యొక్క రూపము దేవుడు చూపిస్తాడు. నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువే అని ఆయన చూపిస్తాడండి. కొంతమంది దర్శనాల్లో, స్వప్నాలలో ముఖాముఖిగా. అనగా ఈ నక్షత్రం ఏంటి తెలుసా? ఆ దేవుడే. ఈ నక్షత్రం ఏంటి? ఆ దేవుడే.
ప్రకాశిస్తున్నట్లయితే మనం బుద్ధిమంతులు